హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో చూసుకున్నట్లయితే కనుక మనకి గ్రూప్ 1 సంబంధించినటువంటిది, అదే రకంగా 15,000 పోలీస్ పోస్టులు, 3,000 కండక్టర్ పోస్ట్ సంబంధించినటువంటి, అదే రకంగా ట్రాఫిక్ హోమ్ గార్డులకు సంబంధించినటువంటి అప్డేట్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు చేయడం జరిగింది అనమాట అండి. ఫ్రెండ్స్, ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు ఉన్నటువంటి ఈ కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటిగా గ్రూప్ 1లో అదనపు ఖాళీలు ఎన్ని, ఎందుకంటే ఈ మధ్య చూసుకున్నట్లయితే కనుక నిన్నటి నుంచి 900 పోస్ట్స్, ఇంకో 90 పోస్టులు కలుపుతూ మొత్తం 600 పోస్టులకు సంబంధించినటువంటి పోస్టులు గ్రూప్ 1లో విడుదల కానున్నాయని చెప్పేసి చాలా మటుకు మనకు ఆర్టికల్స్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. గ్రూప్ 1లో అదనపు ఖాళీలన్నీ వివరాలు తీసుకున్నటువంటి ఆర్థిక శాఖ యాక్చువల్గా నిన్న 5 o'clock కల్లా, సాయంత్రం 5 o'clock కల్లా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇచ్చేయాలని చెప్పేసి మనకి ఆర్టికల్స్ అనేటువంటిది రావడం జరిగింది. అయితే ఇంకా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏమి మనకి ఇంకా తెలియలేదన్నమాట అండి. అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 1 కేటగిరీలపై ఉద్యోగాల భర్తీకి కసరత్తు మొదలైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు వీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది. ఈ మేరకు విభాగాల వారీగా అదనపు ఖాళీల నుంచి గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టింది. 2022లో జీవో నెంబర్ 26 కింద గతంలోనే 503 పోస్టులను గ్రూప్ 1 ఉద్యోగాలకు అదనంగా ఖాళీలు వివరాలు వెంటనే పంపించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో ప్రభుత్వ విభాగాలు గత 2 ఏళ్లుగా అదనంగా ఏర్పడినటువంటి ఖాళీలు, మరో ఏడాదిలో పదవి విరమణతో ఏర్పడే ఖాళీలు గుర్తించి ప్రభుత్వానికి పంపిస్తున్నాయి. మరికొన్ని విభాగాలు 2 రోజుల సమయం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదనంగా వచ్చే గ్రూప్ 1 ఉద్యోగాల సంఖ్యపై వీలైనంత త్వరలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలపడం జరిగింది. రద్దు చేయాలా లేకపోతే వేచి ఉండాలా అనేటువంటిది ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది నిర్వహించినటువంటి ప్రిలిమినరీ పరీక్షలపై సమాలోచనలు అనేటువంటి జరగడం జరుగుతుంది. రెండోసారి నిర్వహించినటువంటి పరీక్షకు కూడా లోపాలు ఉన్నాయి, రద్దు చేయాలి, మళ్ళీ నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టులో టీఎస్పీఎస్సీని ఆదేశించడం జరిగింది. అయితే ఈ తీర్పుపై సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అది విచారణకు వచ్చిన తర్వాత తీర్పు రావడానికి ఎంత సమయం పడుతుందో అని పరీక్ష రాసిన నిరుద్యోగులు ఆందోళన అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. మరోవైపు పరీక్ష ముందుకు ఎలా వెళ్ళాలని చెప్పేసి కొత్తగా ఏర్పడినటువంటి టీఎస్పీఎస్సీ బోర్డు ప్రభుత్వ న్యాయ నిపుణులు సలహా తీసుకోవడం జరుగుతుంది. హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్ష రద్దు చేసి ముందుకు వెళ్ళాలా లేదా తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలా, కొత్తగా గుర్తించేటువంటి ఖాళీలతోటి మరో తాజాగా ఇంకొక నోటిఫికేషన్, అంటే న్యూ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయాలా అనేటువంటి దానిపై సందిగ్ధం అనేటువంటిది నెలకొల్పడం జరిగింది అనమాట అండి. సో 2011లో ఇచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్పై న్యాయ వివాదాలు తలెత్తడంతో తీవ్ర జాప్యం అనేటువంటిది జరిగింది. సో ఇదంతా ఇక ప్రీవియస్ జరిగినటువంటి దానికి సంబంధించినటువంటి అనమాట అండి. అయితే మరో 2 days, యాక్చువల్గా ఈరోజు 5 o'clock, నిన్నటి 5 o'clock కల్లా మనకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్ని విభాగాల నుంచి రావాలనగా కొన్ని విభాగాలు మాత్రం ఇంకో 2 days కావాలని చెప్పేసి అనడం జరిగింది అనమాట. సో మ్యాక్సిమం చూసుకున్నట్లయితే కనుక February 4th కల్లా మనకు ఒక నోటిఫికేషన్ లేకపోతే ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి February 4th వరకు మనం వెయిట్ చేద్దామండి. ఈలోపు మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 4 సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేటువంటిది ఇస్తారు అని చెప్పేసి మనకి ఆర్టికల్స్ అనేటువంటిది రావడం జరిగింది. మేబీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఈ వీక్లోనే, 7th లోపు, అంటే February 7th లోపు మనకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఈ ఆర్టికల్ అనేటువంటిది ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది. 15,000 పోలీస్ ఉద్యోగాలు అనేటువంటి ఆర్టికల్ రావడం జరిగింది. త్వరలోనే నోటిఫికేషన్, ఏడాదిలోగా 2 లక్షలు. ఇదేమో ఆల్రెడీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటిది కాబట్టి దీన్ని మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. అయితే 15,000 పోలీసు ఉద్యోగాలు అనేటువంటి ఆర్టికల్ దీన్ని చూద్దాం అనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, టీఎస్పీఎస్సీని ఇప్పటికే ప్రక్షాళన చేశాం, కేసీఆర్ ప్రతిపక్ష హోదా కూడా దండగే, కవిత ఎమ్మెల్సీ, ఇదంతా మనకు అవసరం లేదండి. అయితే ఇందులో చూసుకున్నట్లయితే కనుక త్వరలోనే 15,000 పోలీసు ఉద్యోగ నియామకాలను నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగిందనమాట అండి. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి తెలపడం జరిగింది. తెలంగాణ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేపట్టామని అందులో భాగంగానే కొత్తగా చైర్మన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే ఇదంతా ఎప్పుడు చెప్పారు అంటే ఈ 15,000 పోలీసు ఉద్యోగాలు, అదే రకంగా మనకి 3,000కు పైగా ఆర్టీసీ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎప్పుడు చెప్పారు అని మనం చూసుకున్నట్లయితే కనుక ఇవన్నీ నిన్నటి దినం ముందు మనకి ఎవరైతే 6,956 మంది నర్సులకు సంబంధించినటువంటి వారికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నటువంటి కార్యక్రమంలో ఇది ఎల్బీ స్టేడియంలో చేయడం జరిగింది అనమాట అండి. ఇస్తున్నటువంటి సమయంలో దీనికి సంబంధించినటువంటి వివరణ అనేటువంటి తెలియజేయడం జరిగింది అనమాట అండి. 15,000 మంది పోలీసు ఉద్యోగాలు, అదే రకంగా 3,000కు పైగా
ఆర్టీసీ ఉద్యోగాలు. ఇందులో చూసుకున్నట్లయితే 2000 పైగా డ్రైవర్లు ఉండడం జరిగింది, 1000 పైగా కండక్టర్లు ఉండడం జరిగింది, 200 మంది సూపర్వైజర్ పోస్టులు అనేటువంటిది ఖాళీలు ఉన్నట్లుగా తెలపడం జరిగింది. లోక్సభ ఎన్నికలు కూడా ముందుగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి తెలపడం జరిగింది. రాజనాలయానికి 20,000 కోట్ల నిధులు అనేటువంటిది తీయడం జరిగింది. అదే రకంగా చూసుకున్నట్లయితే ట్రాఫిక్ హోంగార్డు నియామకం 3 నెలల్లోగా ప్రక్రియ పూర్తి చేయండి అని చెప్పేసి, ఆలోగా ఇతర విభాగాల్లో ఉన్న వాటిని వాడుకోండి అని చెప్పేసి, రద్దీ టైంలో లా అండ్ ఆర్డర్ పోలీసులను ట్రాఫిక్ నిర్వహణపై ప్రణాళిక రూపొందించాలని చెప్పేసి గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్పై సీఎం సమీక్ష అనేటువంటి చేయడం జరిగింది. ఇందులో చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే కనుక నంది కాదు గద్దర్ అవార్డు ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది. వచ్చే ఏడాది నుంచి కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ఈ పురస్కారాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. క్రితం మనం చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారికి నంది అనేటువంటిది ఇవ్వడం జరిగేది. అయితే వచ్చే ఏడాది నుంచి చూసుకున్నట్లయితే కనుక కవులు, కళాకారులకు, సినీ ప్రముఖులకు ఇస్తున్నట్టు తెలపడం జరిగింది. ఇదే శాసనం నా మాటే జీవో అని చెప్పేసి ముఖ్యమంత్రి తెలపడం జరిగింది. గద్దర్ పేరిట ఒక జిల్లాని, అదే రకంగా విగ్రహ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఆల్రెడీ కార్యక్రమం అనేటువంటి నేను మీకు తెలపడం జరిగింది. గద్దర్ స్ఫూర్తితోనే గడీలు బద్దలు కొట్టానని చెప్పేసి వెల్లడి చేయడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో నిక్కర్ పార్టీకి ఓటేమని వాక్యం గద్దర్ కోరుకున్న మార్పు కోసం కృషి చేస్తానని చెప్పేసి బట్టి తెలపడం జరిగింది అనమాట అండి. ఈ 15,000 పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక ఈ ఏదైతే 6,956 మంది నర్సులకు సంబంధించినటువంటి ఏదైతే అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నటువంటి సమయంలో ఈ 15,000 పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సమయంలోనే ఇచ్చినట్లుగా ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. ఈ ఆర్టికల్ అంతా చూసుకున్నట్లయితే కనుక మ్యాక్సిమం అదే ఉంది. ఇంకా ఇందులో చూసుకున్నట్లయితే కనుక నిరుద్యోగుల కళల్ని నిజం చేస్తామని చెప్పేసి ఇట్లా మొత్తం ఆర్టికల్ అనేటువంటిది దీని గురించి ఉండడం జరిగింది. అయితే మనకి మెయిన్ ఏంటంటే 15,000 పోలీసు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో 15,000 పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి త్వరలోనే మనకి ఒక 2-3 రోజుల్లో త్వరలోనే మనకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లుగా ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా చూసుకున్నట్లయితే 3 నెలల్లోగా ట్రాఫిక్ హోంగార్డులను భర్తీ చేయాలని చెప్పి తెలపడం జరిగింది. ఆలోగా ఇతర విభాగాలను రప్పించి వారి సేవలు వినియోగించుకోవాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా అంశంగా తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. హైదరాబాద్ అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో అవసరాలకు అనుగుణంగా గ్రేటర్ సిటీ ట్రాఫిక్ నియంత్రణ నిర్వహణపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని చెప్పేసి అధికారులను రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. ఇందుకోసం నిపుణులైనటువంటి కన్సల్టెన్సీని బాధ్యతను అప్పగించి ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది. బుధవారం గ్రేటర్ హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించినటువంటి సచివాలయంలో సీఎం సమీక్ష అనేటువంటిది నిర్వహించడం జరిగింది. దీని ప్రకారం ఈ సందర్భంగా నగరంలో పెరిగినటువంటి వాహనాల సంఖ్యకు అనుగుణంగా ట్రాఫిక్ సిబ్బందిని అందుబాటులో లేరని చెప్పేసి చర్చకు తీసుకురావడం జరిగింది. దీనిపై స్పందించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసుకున్నట్లయితే కనుక అవసరమైన మేర హోంగార్డుల నియామకాలు చేపట్టాలని చెప్పి తెలపడం జరిగింది. సో ఈ అవసరాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఎంతమంది కావాలనేటువంటిది పూర్తి వివరాలు సేకరించేయాలని చెప్పి తెలపడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా 3 నెలల్లోగా మనకి సంపూర్తి చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు ఆదేశించినట్లుగా తెలపడం జరిగింది అనమాట. సో హోంగార్డు సంబంధించినటువంటి మ్యాక్సిమం నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. సో ఎన్ని పోస్టులకు సంబంధించినటువంటి హోంగార్డులకు సంబంధించి తీసుకుంటారనేటువంటిది ఇంకా మనకి ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి, సో ఎంతమందికి ట్రాఫిక్ అవసరమైనటువంటి వేరే హోంగార్డులు నియామకాలు చేపట్టాలని చెప్పేసి అన్నారు కాబట్టి, సో దీని మీద హయ్యర్ అథారిటీస్ ఏవైతే ఉన్నారో వారు ఎంతమంది హోంగార్డులు కావాలని చెప్పంటారు. సో అంతమందికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో మరొక 3,000కు పైగా ఆర్టీసీలో ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఆర్టికల్ మనకు రావడం జరిగింది అనమాట అండి. ఆర్టీసీలో 3,000కు పైగా ఖాళీలను భర్తీ చేసేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తుందని చెప్పి తెలపడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే కనుక 2,375 పోస్టులు ఏవైతే ఉన్నాయో కొత్తగా 2,375 పోస్టులు సమకూర్చుకునేందుకు సన్నాహాలు ప్రారంభించిన తరుణంలో అదే స్థాయిలో ఈ 2,375 మంది పైగా చూసుకున్నట్లయితే కనుక 2,000కు పైగా మనకి డ్రైవర్స్ అనేటువంటిది కావాలి. అలానే చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి కండక్టర్స్ కావాలి. అలానే చూసుకున్నట్లయితే కనుక వీటికి సంబంధించినటువంటి సూపర్వైజర్లు కావాలి. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే కనుక 2,000కు పైగా
మనకి డ్రైవర్స్ అనేటువంటి వారు కావాలి. అదే రకంగా 2000కి పైగా కండక్టర్స్ కావాలి. అదే రకంగా సూపర్వైజర్లు చూసుకున్నట్లయితే కనుక 200 మంది సూపర్వైజర్లు కావాల్సినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి భర్తీకి పోస్టుల భర్తీకి ప్రణాళిక అనేటువంటిది సిద్ధం చేస్తున్నట్లుగా ఆర్టీసీ వర్గాలు తెలపడం జరిగిందనమాట అండి. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక మనకి మరలా ఒక 3000 పోస్టులు అనేటువంటిది ఆర్టీసీ నుంచి రావడం జరుగుతుంది, టీఎస్ఆర్టీసీ నుంచి. వేరే 1500 పోస్టులేమో మనకి 15,000 పోస్టులేమో మనకి పోలీస్ విభాగం నుంచి రావడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా హోంగార్డు సంబంధించినటువంటి వెరసి మనకు చూసుకున్నట్లయితే కనుక ఒక రమ్మరమ్మి మనకి 18,000 పోస్టులకు సంబంధించినటువంటి, అంటే హోంగార్డులు ఇంకా తెలియలేదు కాబట్టి 18,000 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేటువంటిది రాగల మనకి కొద్ది దినాల్లోనే మనకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో మీ ప్రిపరేషన్ అనేటువంటిది మీరు స్టాప్ చేయకండి. మీకు ఏ విధంగానైనా కానీ ఇది యూస్ఫుల్ అవడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా మీ ప్రిపరేషన్ అనేటువంటి స్టాప్ చేయకుండా స్టార్ట్ చేయండి. అదే రకంగా గ్రూప్ 1 సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది, గుడ్ న్యూస్ అనేటువంటిది మనం మరొక 3-4 డేస్లో మనం వినడం జరుగుతుంది. నోటిఫికేషన్ అనేటువంటిది మ్యాక్సిమం న్యూ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అదే రకంగా ఇంకో 1 వీక్లో మనకి గ్రూప్ 4 రిజల్ట్ కూడా ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి కంపల్సరీ మీరు రిజల్ట్ చేయండి. అదే రకంగా గ్రూప్ 1 పై దారి 2 అని చెప్పేసి కూడా ఆర్టికల్స్ అనేటువంటిది రావడం జరిగింది. ఈ ఆర్టికల్ అనేటువంటిది ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ నిన్నటి దినం ముందు మనకి గ్రూప్ 1 సంబంధించినటువంటి న్యూ నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి ఊహాగానాలు వెల్లడవడం జరిగింది. 503 పోస్టులు ఉంటే మరొక 97 పోస్టులు కలిపి మొత్తం 600 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తారని చెప్పేసి తెలపడం జరిగింది. అయినా ఇంకా రాకపోవడంతో ఇటువంటి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. టీఎస్పీఎస్సీ పరిశీలనలో 2 పదాలను, మొదటి పరీక్ష రద్దు, అనుబంధ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్యలు పెంచి మళ్ళీ పరీక్ష నిర్వహణ అనేటువంటిది, రెండోది గత పరీక్షతోనే పోస్టుల భర్తీకి యోచన అనేటువంటిది, ఈ 2 ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఫస్ట్ది అయితే మ్యాక్సిమం కుదరదండి. సెకండ్ దాంట్లో అనుబంధ నోటిఫికేషన్ పెంచి ఫస్ట్దే కుదురుతుంది, రెండోది అస్సలు కుదరదు అనమాట. ఎందుకంటే గత పోస్టులతోనే భర్తీకి యోచన అనేటువంటిది మ్యాక్సిమం కుదరదు. కొత్త పోస్టులు పెంచుతూ ఇవ్వాలి కాబట్టి కంపల్సరీగా ఫస్ట్ది అనేటువంటిది కుదురుతుంది. ఉన్నటువంటి 503 పోస్టులకు అదనంగా పోస్టులు యాడ్ చేసి వీళ్ళు కంపల్సరీ ఇస్తారు. మొదటి ప్రతిపాదనకి టీఎస్పీఎస్సీ ప్రాధాన్యం, సుప్రీంకోర్టు కేసు ఉపసంహరణ అవకాశం, ఇతర పోస్టులపైన కూడా కసరత్తు చేస్తున్నారని చెప్పి తెలపడం జరిగింది. వీటికి సంబంధించినట్టు ఆల్రెడీ ఫస్ట్లో నేను మీకు తెలపడం జరిగింది. ఇంకో 2-3 డేస్ అనేటువంటిది టైం పడుతుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్ మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.